పోతన భాగవతము మధ్యావతారం కడలిలో నావనుగాచుట ఊరకంభోనిది రోసి వేదముల కుయ్యున్ దైన్యము చూసి వేగరులల్లార్చి ముఖంబు సాచి బలువీకంతో కసారించి మేన్మెరయన్ దౌడలు దీటి మీసలదరన్ మీనాకృతిన్ విష్ణుడక్కరటి రాకి వరించి ముష్టిదలిత గ్రావున్ హయగ్రీవునిన్ వేదాలు బాధతో మొరపెట్టుకోవడాన్ని ఆ కాలరాత్రి ముగిసే తెల్లవారుజామున విష్ణుమూర్తి కన్నాడు అనగా చూశాడు. వేగంగా రెక్కలు అల్లార్చి నోరు తెరిచాడు. ఉత్సాహంతో తోక ఊహించాడు. మేను మెరిపించాడు. దౌడలు చక్క చేసుకున్నాడు. మీసాలు కదిలించాడు. దుష్టుడు మహాబలిష్ఠుడు అయిన హయగ్రీవుని హతమార్చాడు అని ఈ పద్య భావం. అలా హయగ్రీవాసురుణ్ణి సంహరించి వేదాలను ఉద్ధరించే సమయానికి ప్రళయకాలం ముగిసింది అని ఈ గద్య భావము. ప్రళయావసాన వర్ణన మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఎప్పుడు వేగునంచెదురు చూచుచునుండు మునులడెందంబునం ముదమునొంద తెలుగుతో ప్రక్క నిద్రించు భారతి లేచి యురపై ఎదజక్క నొత్తి కొనగా మలినమై పెనురేయి మరక్కినా తేజంబు తొంటి చందంబున దొంగిలింప ప్రాణుల చంచిత భాగదేయంబులు కన్నుల కొలకుల కానబడగా నవయవంబులు కదిలించి ఆవులించి నిదుర దెప్పరి మేల్గాంచి నీల్కి మలగి యొడలు విరుచుచు కనుగవులు సుము కొనసు ధాత కూర్చుండి సృష్టి సంధాతయగుచు. అలా ప్రళయకాలం ముగుస్తుండడంతో ఎప్పుడు తెల్లవారవుతుందో అనుకుంటూ ఎదురు చూస్తున్న మునుల హృదయాలు సంతోషించాయి. మయమరిచి నిద్రిస్తున్న సరస్వతీదేవి లేచి బ్రహ్మ ప్రక్కన కూర్చుండి ఓరగా బయట సర్దుకుంది. ప్రళయకాలం మాసిపోయిన బ్రహ్మ తేజస్సు మరలా మిసమిసలాడింది. ప్రాణులు సంపాదించిన పూర్వ పుణ్యాలు ఆయన కడకన్నులకు అగుపించాయి. అప్పుడు నిద్రలో ఉన్న బ్రహ్మదేవుడు అవయవాలను కదిలించాడు. ఆవులించి మేల్కొని నిక్కి ఒడలు విరుచుకుంటూ కన్నులు తుడుచుకున్నాడు. తిరిగి సృష్టి చేయడానికి కూర్చున్నాడు అని ఈ పద్య భావము. ధన్యవాదములు.